హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ శివ. సో యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేద్దామని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, బట్ ఈ సన్లైట్ రాలేదు అండ్ నా ఫోన్లో లెన్సెస్ అంతా ఖరాబ్ అయిపోయినాయి అండ్ ఇంట్లో కూడా షూట్ చేయడానికి కుదరట్లేదు. అందుకే ఇలా బయటకు వచ్చి సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే షూట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది రెయినీ సీజన్ అవ్వడం వల్ల మనకి అంత లైటింగ్ కూడా తక్కువ ఉంటాయి కదా, అలా డిలే అవుతున్నాయి. ఎవ్రీ సాటర్డే యాక్చువల్గా ఒక వీడియో పెట్టాలన్న థాట్, బట్ డిలే అవ్వడం వల్ల షూట్ చేయలేకపోతున్నా. ఫైనల్గా ఈరోజు వీడియో ఏంటంటే, నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా, నేను నా హైయర్ స్టడీస్కి అప్లై చేసిన, కొన్ని యూనివర్సిటీస్కి అని వేరే కంట్రీస్కి అప్లై చేసిన చెప్పాను కదా. సో ఏమైందంటే అంతే, ఎవ్రీథింగ్ సెట్. అంటే యూఎస్ఏ కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసిన, అడ్మిషన్ వచ్చింది, వీసాకి అప్లై చేసిన. నా వీసా ఇంటర్వ్యూ ఎలా అయింది, అసలు అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఈ వీడియో. నా F1 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ వీడియో. సో ఆ రోజు మార్నింగ్ నుంచి ఆయన ఇంటర్వ్యూ అయ్యి బయటకు వచ్చేంత వరకు ఏం జరిగిందో నేను ఒకసారి చెప్తాను. సో సమ్హౌ ఎవరికన్నా ఇది హెల్ప్ అవుతుందని ఈ వీడియో షూట్ చేస్తున్నా. అంటే చాలామంది F1 వీసా ఎక్స్పీరియన్స్ గురించి చూస్తుంటారు కదా, సో అలా నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ నా ఇంటర్వ్యూ అయితే హైదరాబాద్లో జరిగింది. యాక్చువల్గా అందరూ ఢిల్లీ, చెన్నై అండ్ ఇంకేముంటాయి, ముంబై, కోల్కతా ఇలాంటివి ఉంటాయి. నాకు హైదరాబాద్ కన్వీనియంట్గా దగ్గరగా ఉంటుందని చెప్పి నేను హైదరాబాద్ పెట్టుకున్నా. బట్ అందరూ మాట్లాడే టాక్ ఏంటంటే హైదరాబాద్ ఎంబసీ కొద్దిగా రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అని అంటారు. సో నేను చాలా గట్ ఫీలింగ్తో మన పర్ఫార్మెన్స్ పట్టే ఉంటుంది లేదన్నా, వాళ్ళు ఎందుకు ఊరికే రిజెక్ట్ చేస్తారన్న థాట్లో ఉండే. బట్ వెళ్ళిన తర్వాత మనకి అన్నీ అర్థమైనాయి. ఆ రోజు ఇంటర్వ్యూ మార్నింగ్ 10:15కి ఉంది నా స్లాట్. సో నేను నా ఫ్రెండ్ గాడు 8:30 వరకే అక్కడ రీచ్ అయిపోయాము. సో స్లాట్ వైజ్ వాళ్ళు క్యూ కట్టమంటారు. నేను వెళ్ళినప్పుడు 8:45 స్లాట్ ఏమో క్యూ కడుతున్నారు, స్లాట్ వైజ్ క్యూ కట్టిస్తారు. సో వాడు బైక్ పార్కింగ్ అని చెప్పేసి వాడు బైక్ తీసుకొని అటు వెళ్ళిపోయిండు. నేను అక్కడ నిల్చున్నా, మనకు కొద్దిగా అతి ఎక్కువ కాబట్టి షూట్ చేస్తున్న వీడియో. అంటే యూఎస్ ఎంబసీ ఎలా ఉంటుందని బయట నుంచి జస్ట్ నార్మల్గా, అక్కడ యాక్చువల్గా అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, మనం ఫొటోస్ వీడియోస్ తీయద్దు. నాకు అంత మైండ్లోకి రాలేదు. నేను నార్మల్గా అక్కడ ఫుట్పాత్ మీద బయట వీడియో షూట్ చేస్తున్నా. అంటే యూఎస్ఏ ఫ్లాగ్ ఉంది, దాన్ని ఇట్లా జూమ్ చేసి ఇట్లా తీసిన. జస్ట్ ఒక 15 to 20 సెకండ్స్ ఏమి ఉంటుంది వీడియో. వాడు అక్కడ నుంచి సెక్యూరిటీ గార్డు చూసి నన్ను చూసి, బాబు నువ్వు ఇట్రా అని ఇట్లా ఇంగ్లీష్ అన్నాడు. వాడు రమ్మన్నాడు. అసలు నన్నేనే కాదని చెప్పి నేను ఒక 10 సెకండ్స్ అలా నిల్చున్నా. యూ అని ఇట్లా నన్ను చూపిస్తున్నాడు. అయితే నన్నే అనిపించింది, సర్లే వీడియో తీసినందుకే కావచ్చు అని చెప్పి అనుకున్నా. వెళ్ళిన ఇక ఫోన్ తీసుకొని, అసలు ఆ వీడియో ఆఫ్ కూడా చేయలేదు, అంటే ఆఫ్ కూడా అట్లా రికార్డ్ అవుతుంది. వెళ్ళిన అట్లా పవర్ బటన్ వచ్చేసి వెళ్ళిపోయాను నేను. వీడియో పాజ్ అయిపోయింది. వెళ్ళగానే వాడు ఫోన్ తీసిండు, చూసి లాక్ ఓపెన్ చేయన్నాడు. చేసిన. ఏం చేస్తున్నావు అని అన్నాడు. ఏం లేదు, నేను ఫ్లాగ్ని రికార్డ్ చేస్తున్నాను అని చెప్పిన. అంటే ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, నీకు తెలీదా అది ఇది అని అన్నాడు. నేను నార్మల్ జస్ట్ ఫ్లాగ్ మాత్రమే షూట్ చేస్తున్నా కదా, సో తీసేయమంటే తీసేస్తా అని చెప్పిన. వాడు యాక్చువల్గా ఇలా వీడియో షూట్ చేస్తే మేము మీ మొబైల్స్ని పోలీస్ వాళ్ళకి ఇవ్వాలి అది ఇది అని అన్నాడు. సో మీకు అంత ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను తీసేస్తాను అని చెప్పిన నేను. అయితే ఫస్ట్ వాడు ఏమన్నాడు, వాడిగా ఏదేదో మైక్లో ఓటుతున్నాడు, అందరినీ కంట్రోల్ చేయాలి కదా వాడు. ఆ టైంలోనే నేను నా మొబైల్కి వెళ్ళి డిలీట్ చేసేసిన, రీసైకిల్ బిన్లో ఉంటుంది. సో వాడు ఏమన్నాడంటే రీసైకిల్ బిన్ల నుంచి కూడా తీసేయాలి బాబు అని అన్నాడు. సరే అని చెప్పి వాడిని బాధ ఎందుకులే అని చెప్పి రీసైకిల్ బిన్లో కూడా తీసేసిన. సో ఫస్ట్ అదే నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బ్యాడ్ అంటే ఏంటంటే మనకి అలాంటి ఒక నెగిటివ్ వైబ్ వచ్చేసరి రాగానే వీడిపోయింది, టార్చర్ అనిపించింది. అఫ్కోర్స్ మనం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ పని చేసుకోవాల్సింది. అలా అది అయిపోయింది. ఆ రికార్డింగ్ డిలీట్ చేసేసి నేను మళ్ళీ రోడ్ క్రాస్ చేసి ఫుట్పాత్ మీద వచ్చిన. మనము
ఇంటర్వ్యూ ఒక సైడ్ వేరే సైడ్ జరుగుతుంటుంది, మనం వేరే ఫుట్పాత్ మీద నిల్చుంటాము. వాళ్ళు పిలిచినప్పుడు రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి. అట్లా అయింది. వాడితో నా టార్చర్ అయిపోయింది. యాక్చువల్గా అందరినీ రికార్డ్ చేస్తున్న, షూట్ చేస్తున్న వాళ్ళందరికీ మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు, షూట్ చేయొద్దు అది ఇదని వార్నింగ్ ఇస్తున్నాడు. నా తర్వాత నుంచి వార్నింగ్స్ స్టార్ట్ అయినాయి. అక్కడ కూడా బోర్డు ఉంది, అంటే వీడియో షూట్ చేయొద్దు కదని. మనమంతా వినలేదు, చూడలేదు కూడా. ఓకే, వాట్ ఎవర్, అది అయిపోయింది. నెక్స్ట్ మనము నా స్లాట్ టైమింగ్ వచ్చేసింది 10:15కి. అయితే వాడు నన్ను 9:45, 9:30 ఆ టైంకి క్యూలో కట్టమన్నారు. సరే అని చెప్పి నేను క్యూలో కట్టడం స్టార్ట్ చేసిన. క్యూలో ఉన్నాము, నాతో పాటు చాలామంది వస్తున్నారు, ఉంటారు కదా మన స్లాట్ వాళ్ళు. వాడు అక్కడ జస్ట్ మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ మీద మన డేట్ అండ్ టైం చెక్ చేసుకొని పంపించేస్తారు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత, లోపలంటే ఆ క్యూలో ఉన్న తర్వాత కొద్దిగా లోపలికి వెళ్ళగానే అక్కడ మా స్లాట్ వాళ్ళందరినీ ఒక బెంచెస్ లాగా ఉంటాయి, అక్కడ కూర్చోబెడుతుంటాడు కొందరిని. సో అక్కడ క్యూ క్లియర్ అవ్వగానే మమ్మల్ని మళ్ళీ క్యూలో కట్టమంటారు. సో అక్కడ కూడా క్యూలో కట్టిన. అప్పుడు నా పక్కన వేరే వాళ్ళు వచ్చారు, అంటే వేరే వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళే. ఆ బ్రో ఏదో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందంట, అతను ఇంటర్వ్యూ కోసం వచ్చిండు. మేము నార్మల్గా, నేను జనరల్గా ఎవరితో మాట్లాడొద్దు అక్కడ ఏందనుకున్నా, బట్ ఆ గంటలు అవుతుంది ఆ క్యూఏ. నిజానికి అంత చిరాకు వస్తుంది మనకి. ఇక తప్పట్లే, ఇక మనం ఎంతసేపు కంట్రోల్లో ఉంటాము, మనకు ముందే మాట్లాడడం ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఎవరైనా తెలుసుకోవాలనిపిస్తుంది ఎందుకు వచ్చారు అంటే, వాళ్ళు కూడా ఏ యూనివర్సిటీకి వెళ్తారు, ఎక్కడ వెళ్తారు అని. సో నార్మల్గా ఆ బ్రోనే స్టార్ట్ చేసిండు కన్వర్జేషను. ఏ యూనివర్సిటీ బ్రో అని అన్నాడు. ఇట్లా డీటెయిల్స్ షేర్ చేసుకున్న తర్వాత ఇక అతనేమో వర్క్ పర్మిట్, అతనేమో చాలా టెన్స్డ్గా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే మేము క్యూలో ఉన్నప్పుడే బయట నుంచి, అంటే అక్కడ నుంచి ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, వాళ్ళందరూ గ్రీన్ స్లిప్స్, పాస్పోర్ట్స్ పట్టుకొని వస్తున్నారు. ఇక నేను ఆ బ్రో ముఖాలు చూసుకుని నవ్వుతున్నాము, మన పరిస్థితి ఏమవుతుందో బ్రో అది ఇదని. ఏం కాదులే బ్రో, నేనే చెప్తున్నా, ఏం కాదులే, వాళ్ళని చూస్తే మనం ఇంకా టెన్స్డ్గా ఫీల్ అవుతాము. సో నువ్వు మ్యాక్సిమం అవాయిడ్ చేసే వాళ్ళని చూడకు అది ఇదని నేను ఇంకా పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నా బ్రోకి. అలాగే క్యూ తర్వాత మనం ఇంకొక రూమ్ లాగా వస్తుంది, చెకింగ్ ఉంటుంది అక్కడ. మన దగ్గర ఏమైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఏమైనా ఉన్నాయి చెక్ చేసేసి మన ఫైల్ తీసుకెళ్తాం కదా, ఆ ఫైల్ కూడా మొత్తం క్రాస్ చెక్ చేసి వాళ్ళు బయటకు పంపిస్తారు, రూమ్ బయటకి. అక్కడ నుంచి కూడా క్యూ ఉంటుంది. సో అక్కడ క్యూలో అదైతే అబ్బా వేరే లెవెల్ టార్చర్ ఆడ. ఇక మేము ఇక్కడ చెకింగ్ దగ్గర మేము డిస్పోజ్ అయిపోయినాము. ఆ బ్రో ఎక్కడో వెళ్ళిపోయిండు, నేను 10 మెంబర్స్ 15 మెంబర్స్ ముందుకు వెళ్ళిపోయినా. ఎందుకంటే నేను బెల్ట్ అలాంటి ఏం లేదు, బెల్ట్ ఉన్నా కూడా తీసేసి మనం చెక్ చేస్తారు. సో నా బెల్ట్ లేదు కాబట్టి నేను వెంటనే నా ఫైల్ పట్టుకొని వెళ్ళిపోయినా చెకింగ్లోకి. సో బ్రోకి ఇట్లా బెల్ట్ అది ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. అతను నాకంటే 10 to 15 మెంబర్స్ బ్యాక్ వెళ్ళిపోయిండు. నేను ఎక్కడ వెళ్ళిపోయేసరికంటే నా ముందు నైజీరియన్ అమ్మాయి, నా వెనక నైజీరియన్ అమ్మాయి, నా ముందు ఒక తెలుగు మన ఇండియన్ అమ్మాయి, అండ్ నా వెనకాల అంటే నైజీరియన్ అమ్మాయి వెనకాల ఒక అతను, ఎవరు వాడు, ఢిల్లీ అంటే ఎక్కడి నుంచో ఆ బ్రో, ఆ ఢిల్లీ, ఇంకొక అమ్మాయి ఇండియనే. ఇక ఆ లైన్లో వీళ్ళ టార్చర్ ఎక్కువ అయిపోయింది. ఏంటంటే అది ఢిల్లీ అని చెప్పిన కదా బ్రోకి, అతను ఇంకొక ఇండియన్ అమ్మాయి వెనకాల. వామ్మో వాళ్ళ క్యూలో వాళ్ళ ఇంగ్లీష్ ఘోరంగా, అసలు ఏంటేంటో కన్వర్జేషన్స్. నువ్వెందుకు ఢిల్లీలో వదిలిపెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని ఆమె అడగడము, వీళ్ళు చెప్పడము, గట్టిగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. క్యూలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళనే చూడడము, అసలు అదొక టార్చర్ అయిపోయింది మాకు. పైగా నేను ముందే ఉన్నా కదా, మనకి ఇంకా గట్టిగా వినబడుతుంది, నవ్వడాలు అది ఇది, అంతే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. అంటే నేనేం క్యూలో ప్రిపేర్ అవ్వట్లేదు ఇంటర్వ్యూకి, నేను నార్మల్గానే, అంటే కన్వర్జేషన్ లాగానే ఉంటుంది ఇంటర్వ్యూ. మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఆన్సర్స్ని మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏ ఆన్సర్కి ఏం చెప్పాలన్న క్లారిటీ నాకు ఉంది కాబట్టి నేను అట్లనే లైన్లోనే ఉన్నా, నేను అంతగా ఏం ఆలోచించట్లే. వాళ్ళు ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళందరూ పాస్పోర్ట్స్ పట్టుకొని వస్తూనే ఉన్నారు. మన హైదరాబాద్ కన్సల్టెన్సీ అంటే అదేంటి ఎంబసీ గురించి తెలిసింది కదా, కొద్దిగా స్ట్రిక్ట్ ఉంటుంది అని అంటుంటారు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అర్థమవుతుంది, వామ్మో ఇంతమంది రిజెక్షన్స్ ఏంది నాకు అసలు.
అంటే భయం కూడా అవ్వట్లేదు, బట్ వాళ్ళని చూస్తుంటే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కావచ్చు మనవి కూడా అప్రూవ్ అవ్వడానికి అన్నట్టే ఉండే. సరే ఇక వీళ్ళ టార్చర్ అయిపోయింది కొద్దిసేపటికి. మేము ఆల్మోస్ట్ 2 hours లైన్లో నిల్చున్నాము. ఆ స్లాట్ 10:15కి అయితే నేను 11:15కి లోపలికి వెళ్ళిన. లోపల ఇంకో రూమ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా క్యూ ఉంటుంది. సో అక్కడ క్యూలో 11:15 ఆ టైం అవుతుంది. మళ్ళీ 11:15 ఆ టైంలో ఇక మళ్ళీ ఇంకా క్యూ చాలా ఎక్కువనే ఉండే. ఇక నాకు అప్పటికే గొంతంతా ఎండుకపోయింది. 2 hours అయింది. వాటర్ కూడా మనకి అలో తీసుకోనివ్వరు. మనము అక్కడే ఉంటుంది వాటర్ డ్రింకింగ్ది గ్లాస్ ఉంటుంది. మళ్ళీ ఆ వాటర్ ఎట్లా తాగాలంటే ట్యాప్ ఆన్ చేయాలి, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనము పట్టుకొని తాగాల్సిందే. వామ్మో ఏంద్ర బాబు, నాకు అంత దాహం వేస్తుంది. వెళ్తే మళ్ళీ క్యూ డిస్టర్బెన్స్ అవుతుందేమో, మళ్ళీ వాష్రూమ్ వస్తుందేమో, మళ్ళీ దానికి ఎందుకు ఇదంతా సోది అనిపించి నేను వాటర్ తాగడం కూడా అవాయిడ్ చేద్దాం అనుకున్నా. బట్ ఆ క్యూలో ఇక నాతో అవ్వలేదు. సరే కొన్నైనా తాగేసేద్దాం, మరి ఇక్కడ ఎండుకపోయింది, మాట్లాడితే కొద్దిగా వాయిస్ డిఫరెన్స్ తెలిసిపోద్ది అని చెప్పేసి వెళ్ళిన వాటర్ తాగిన. నేను వెళ్ళినప్పుడు ఇక నా వెనక నైజీరియా అమ్మాయి, నా ముంగట ఇండియన్ అమ్మాయి ఉండే. సో నేను వెళ్ళి వాటర్ దాకా వచ్చేలేవు ఈ నైజీరియన్ అమ్మాయి ఏం చేసిందంటే ముందుకు జరిగింది. నేను వెళ్ళినప్పుడు నా స్పేస్ నాకు ఇవ్వాలి, అంటే నా క్యూలో ఉన్నప్పుడు నా లైన్ నాకు ఇవ్వాలి కదా. సో నేను రావడం చూసి కూడా అలానే నిల్చున్నది. నాకు అర్థం కావట్లేదు. సరే పోనీ జరుగుతుందేమో చూద్దాం అని చెప్పి ఇట్లా 2-3 seconds నిల్చున్నా. తను జరగట్లేదు, నన్ను చూసి కూడా ఇట్లా ముందు తిరిగింది. పోన్లే మనకెందుకు వచ్చిన టార్చర్లు అని చెప్పి ఇక నేను వీళ్ళ చెట్లు ఉంటే మనం అక్కడ ఇంటర్వ్యూ మంచిగా ఇస్తే చాలు కదా అని నేను ఇట్లా నిల్చున్నా. ఇక క్యూలోనే కంటిన్యూ అయిపోయినా. కానీ తను వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్లాట్ వాళ్ళకి మేము ఇచ్చినాము, అలాంటి రెస్పెక్ట్ మాకు ఇవ్వలే. అది కొద్దిగా అనిపించింది. అండ్ తను నైజీరియన్ అమ్మాయే, లిబియా అనుకుంటా, లిబియాను ఎక్కడి నుంచో వచ్చింది. ఆ పాస్పోర్ట్ మీద ఉండే చూసిన. సో అది అయిపోయింది. ఇక నా ముందు నైజీరియన్ అమ్మాయి, ఇండియన్ అమ్మాయి అయిపోయారు. నా అనుకున్న ఆమె ముందుకు వచ్చేసింది కదా. ఇక క్యూలో నిల్చున్నాము. ఆల్మోస్ట్ మేము దగ్గరకు వచ్చేసినాము. ఇంకో 5 members ఏమో ఉన్నారు క్యూలో. అక్కడ 8 counters ఉన్నాయి హైదరాబాద్లో ఓపెన్. ఆల్మోస్ట్ 40 counters ఉంటాయి, 1 నుంచి 40. బట్ అందులో 8 మాత్రమే ఓపెన్ ఉన్నాయి. అండ్ 17 ఓపెన్ ఉంది, మళ్ళీ 18-19 గ్యాప్ ఇచ్చి 20 ఓపెన్ అట్లా ఉండే. సో 1-2 counters గ్యాప్ ఉండి మిగతాయి ఓపెన్ ఉన్నాయి. సో ఏ కౌంటర్లో ఎవరు కూర్చున్నారో మాకు అంత కనిపించట్లేదు. అండ్ ప్రతి కౌంటర్ వెనకాల 4 నిల్చున్నారు. సో ఏమైందంటే ఇలా దగ్గరకు వచ్చేసినాము. కరెక్ట్ మా నైజీరియన్ అమ్మాయి ఉంది కదా, ఆమె వరకు ముందు పిలిచిరు. వాళ్ళు అక్కడెక్కడో ముందు 40-38 కౌంటర్స్లో ఖాళీగా ఉంటే వీళ్ళని పంపించేసారు, నన్ను ఆపేసారు. సో అయిపోయింది. ఇక నాకు ఏ కౌంటర్ పడుతుందో తెలియదు, అండ్ ఎవరు ఎట్లా తీసుకుంటారు కూడా మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి నేను అలానే వెయిట్ చేస్తున్నా. ఇలా సడన్గా 17 కౌంటర్లో ఒకళ్ళది ఇంటర్వ్యూ అయిపోయింది, నన్ను పిలిచారు. ఆ లైన్లో నిల్చున్నా. సో 4 members ఉండే కౌంటర్లో. 4 members ఏమైందంటే ఫస్ట్ వాళ్ళకి ఏదో మాట్లాడుతున్నారు, అంత వినబడట్లేదు. మనకి మైక్ ఉంటుంది, యాక్చువల్గా ఆఫీసర్ దగ్గర మైక్ ఉంటుంది. వాళ్ళు మైక్లో మాట్లాడుతుంటారు. ముంగడ ఒక గ్లాస్ ఉంటుంది, కింద చిన్న హోల్ ఉంటుంది, అక్కడ నుంచి మన డాక్యుమెంట్స్ పాస్ చేయాలి. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. నేను మెయిన్గా ఫోకస్ చేస్తుంది వాళ్ళ స్లాంగ్, అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ మనకి ఏమైనా అర్థమవుతుందా అని. సో ఫస్ట్ పర్సన్ అయిపోయింది, నాకేం అర్థం కాలే. బట్ యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్, యూ క్యాన్ లీవ్ అన్నట్టు ఏదో వినబడ్డది. అయిపోయింది. ఇంకొక బ్రో వెళ్ళిండు, అతను వర్క్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా, చెప్తున్నప్పుడు కొద్ది వినబడ్డది. అక్కడ కూడా అతనికి అడిగేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ నాకు కూడా అర్థం కాలేదు. బట్ సమ్హౌ అతను ఆన్సర్ చేస్తున్నాడు, అతనికి అర్థమై ఉండొచ్చు కదా. అతనిది కూడా అప్రూవ్ అయిపోయింది. ఇంకొక అమ్మాయి ఉండే లేడీ, తనైతే అసలు వేరే ఏదేదో వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అన్నట్టు ఆఫీసరు నవ్వుకుంటా కన్వర్జేషన్స్ ఇట్లా మాట్లాడుతున్నారు. ఏంది ఇంత చిల్గా ఇంటర్వ్యూ జరుగుతున్నది అనిపించింది నాకు. అలా మాట్లాడుతున్న ఒక 30-40 secondsలోనే తన వీసా అప్రూవ్ అయిపోయింది. తను నవ్వుకుంటూనే పాస్పోర్ట్ అదేంది ఒక స్లిప్ ఇస్తారు, వైట్ కలర్ స్లిప్, అది తీసుకొని వెళ్ళిపోయింది తన డాక్యుమెంట్స్ తీసుకొని.
అమ్మో మంచిగానే అవుతుందిలే, మనది కూడా అయిపోతుందిలే అని చెప్పి నేను ఇంకా కొద్ది కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ వచ్చింది. అయిపోద్దిలే చెల్లి, మనం ఇంకేంది ఇక అందరిది అప్రూవ్ చేస్తున్నట్టున్నది అని అనుకున్నా. నా ముందు గ్రాడ్యుయేట్ అమ్మాయి నాలుగు బీటెక్ అయిపోయిన వెంటనే వచ్చింది. పాపం తను చాలా భయపడుతున్నది అప్పటికే. తనని పిలిచింది, హాయ్ అని చెప్పారు, గ్రీటింగ్ తీసుకున్నారు. క్వశ్చన్ స్టార్ట్ చేసింది. విచ్ యూనివర్సిటీ యు ఆర్ గోయింగ్ ఫర్ అని అన్నది. ఆమెకి చెప్పింది. కాకపోతే తను చాలా భయంతో తడబడుతూ ఫంబుల్ అయ్యి చెప్పింది. వెన్ డిడ్ గ్రాడ్యుయేట్ అని అడిగి ఇంకేదో క్వశ్చన్ అడిగింది. 3 questionస్తోనే ఆమె సారీ దిస్ టైమ్ యువర్ వీసా ఈజ్ నాట్ అప్రూవ్డ్, ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ 4 fingers ఆన్ ది స్కానర్ అని చేసేసి పంపించేసింది. నాకు ఒక్కసారి ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి. ఏంద్ర బాబు, అంతకుముందు అందరి అప్రూవ్ చేసి సడన్గా రిజెక్ట్ చేసింది ఏందని నాకు ఒక్కసారి భయం స్టార్ట్ అయింది. అయిపోయింది. ఇక నేను అదే థాట్లో ఉన్న 1-2 seconds ఇట్లా చూస్తున్నా. ఆమె గ్రీన్ స్లిప్ ఇచ్చింది, ఆమె పట్టుకొని ఇట్లా వెళ్ళిపోతుంది. నేను ఇట్లా ఫైల్ పట్టుకొని చూస్తూనే ఇట్లా ఒక టెన్షన్తో ముందుకెళ్ళిన. హాయ్ జెంటిల్ మ్యాన్ అని గ్రీట్ చేసింది ఆఫీసర్ నవ్వుతూనే. నేను అదే టెన్షన్లో హాయ్ హాయ్ మ్యామ్ అని చెప్పిన. ఆఫీసర్ అని కూడా అనలే, ఇక నాకు ఆ టెన్షన్ నాకు అంతగా గుర్తుకు రాలేదు అట్లా చెప్దామని. సో హాయ్ మ్యామ్ అని చెప్పేసిన. పాస్ మీ యువర్ డాక్యుమెంట్స్ అని అన్నది. నేను కంగారు అని నా I-20 మరియు పాస్పోర్టు దాంట్లోకి వెళ్ళి పాస్ చేసిన. ఇట్లా వెంటనే గుంజుకుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది నా ఇంటర్వ్యూ. ఇక ఆల్మోస్ట్ ఒక 2 hours, అంటే నా ఇంటర్వ్యూ నేను దగ్గరికి వెళ్ళేసరికంటే 11:55 ఆ టైం అయింది. 11:58 ఆ టైం ఉంటుంది. ఇక అప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్గా నా ఇంటర్వ్యూ. అమ్మ ఇప్పటికే 70 minutes నేను షూట్ చేసిన. ఓకే, అవే మనం ఎక్స్పీరియన్స్ అంతా మనం చెప్పాలి కదా, అంటే ప్రతిదీ ఎట్లా అయింది ఏందని. ఓకే, నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. నాకు జస్ట్ 4 questions అడిగింది. వెన్ డిడ్ యూ విచ్ యూనివర్సిటీ యు ఆర్ గోయింగ్ ఫర్ అని అన్నది. ఆఫీస్ ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ యూనివర్సిటీ అని చెప్పేసిన. వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అని అన్నది. ఆఫీస్ ఐ హ్యావ్ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ April 24 అని చెప్పిన. 2024 అనక 24 అని అన్న. అది పెద్ద డిఫరెన్స్, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడనే నేను చేసిన మిస్టేక్ అనుకుంటా నాకు తెలిసి. సో ఆర్ యూ అంటే తన క్వశ్చన్ నాకు అంత స్లాంగ్ కరెక్ట్గా అర్థం కావట్లేదు అని చెప్పిన కదా, అండ్ వినబడడం కూడా వినబడట్లేదు. సో క్వశ్చన్ ఏం అడిగిందంటే ఆర్ యూ ఏదో అన్నది, నాకు వినవలేదు. కంప్యూటర్ సైన్స్ అని అన్నది, అంటే ఆర్ యూ టేకింగ్ కంప్యూటర్ సైన్స్ అని అన్నది. సో ఆర్ యూ ఆ క్వశ్చన్ జనరల్గా మాకు కొన్ని ఇంటర్వ్యూకి నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవే అడుగుతారు మోస్ట్లీ. సో ఈ క్వశ్చన్ ఆర్ యూ టేకింగ్ కంప్యూటర్ సైన్స్ అయి ఉండొచ్చులే అని చెప్పి ఎస్ ఆఫీసర్ ఐఎమ్ టేకింగ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసిన. ఇంకెక్కువ అంటే ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అది. బట్ నేను అది ఎస్ ఆర్ నో అని చెప్పకుండా ఇంకా కొద్దిగా ఎలాబరేట్ చేసిన, ఎందుకంటే 1 word ఆన్సర్స్ ఇవ్వడం కూడా అంత మంచిది కాదని చెప్పి చెప్పేసిన. నెక్స్ట్ క్వశ్చన్ వేసింది ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగిందబ్బా, హౌ మెనీ, మళ్ళీ 4th క్వశ్చన్ కూడా నాకు సగమే వినబడ్డది. యాక్చువల్గా నేను క్వశ్చన్ రిపీట్ చేయమని అడగాల్సింది, గ్యాప్ 1-2 seconds గ్యాప్లో అడగాలి అన్న థాట్ రాలేదు. ప్లస్ ఇవే క్వశ్చన్స్ కదా, ఇట్లనే ఇదే అయి ఉండొచ్చులే అని ఆ డైలమాలో ఆన్సర్ చెప్పినాం. మ్యాక్సిమం 80% ఆఫ్ నా అజంప్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, అండ్ 20% రాంగ్ కూడా అయి ఉండొచ్చు. సో మనము అడ్వాంటేజ్ తీసుకోకుండా మనము క్వశ్చన్ని రిపీట్ చేయమని అడగాలి. సో నేను అది చేసిన మిస్టేక్ ఏమో అనిపిస్తుంది నాకు. సో నా 4th క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ ఏదో అన్నది అడ్మిట్స్ ఆఫ్ అదర్ యూనివర్సిటీస్ అని అన్నది. హౌ మెనీ అడ్మిట్స్ డిడ్ యూ గెట్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్ అన్నట్టు ఏదో క్వశ్చన్ అది. సో హౌ మెనీ మన అడ్మిట్స్ గురించి అడుగుతుంది కదా అని చెప్పేసి ఎస్ ఆఫీసర్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది 4 universities అండ్ ఐ గాట్ 2 more అడ్మిట్స్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ అని చెప్పి నేను చెప్పేసిన. అయిపోయింది. నా 3rd క్వశ్చన్కే తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. నా 4th క్వశ్చన్ మీద నాకు నమ్మకం లేదు, ఇక నేను రిజెక్ట్ చేసేసేటట్లే ఉందిలే అని చెప్పి నేను అనుకున్నా. నేను చెప్పేటప్పుడే తన ఫేస్ కొద్దిగా డిఫరెన్స్ అయిపోయింది. 3rd క్వశ్చన్ నుంచి తను కంప్యూటర్లో టైప్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇక
నాకు అర్థం కావట్లేదు. ఇదేదో తేడా కొడుతుందిరా, ఇదేమో చేసేటట్లు ఉందిరా అనుకున్నా. ఆ థర్డ్ క్వశ్చన్ అంటే ఏదో అడుగుతూనే టైప్ చేసేసింది. ఫోర్త్ క్వశ్చన్ అడిగింది, నేను చెప్పేసిన. నా ఫేస్ చూసింది వెంటనే. చూసి సారీ వీఆర్ నాట్ అప్రూవింగ్ యువర్ వీసా దిస్ టైమ్, ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ 4 fingers ఆన్ ది స్కానర్, యూ మే లీవ్ అని అన్నది. నాకు అర్థం కాలేదు. అప్పుడే అయిపోయింది ఆ ఇంటర్వ్యూ. నాకేంటి 4 questions అడిగింది. నేను ఏంటంటో క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయాను అసలు. అంటే వై యూఎస్ఏ అంటదేమో, వై దిస్ యూనివర్సిటీ అంటదేమో, వై మాస్టర్స్ అని. ఇట్లనే మేము చాలా ఇంటర్వ్యూలో మార్క్స్లో తీసుకుంటాం కదా. సో అట్లా క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయినా. నేను చాలా గట్టిగా ఉండే. ఆ క్వశ్చన్స్ అడగలేదు. వెంటనే రిజెక్షన్స్ ఏంది అన్న థాట్లో ఉండే. నేను రీజన్ కూడా తను చెప్పేసింది వెంటనే అంటే వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు, యూ కెన్ చెక్ యువర్ రీజన్ ఇన్ దిస్ గ్రీన్ స్లిప్ అని అన్నది. బొంగ అందరికి అదే స్లిప్ ఇస్తారు, అందులో మన స్పెషల్గా మన రీజన్ ఏమి ఉండదు. అయిపోయిందిరా బాబు అనుకున్నా. ఏదైతే అయిపోయింది, నేను గట్టిగా ఫిక్స్ అయిపోయినా, వస్తే వచ్చింది పోతే పోయిందని. ఇక వీసా రిజెక్ట్ అవ్వగానే నాకు అట్లు బాధ అనిపిస్తలేదు, అటు బాధ అనిపిస్తలేదు, ఇటు హ్యాపీనెస్ అనిపిస్తలేదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మేము క్యూలో ఉన్నప్పుడు చాలా రిజెక్షన్స్ చూసి మాకు ఇక అంతమందిలో మాది కూడా ఒక రిజెక్షన్లే అని చెప్పి లైట్లో ఉండే. కానీ నన్ను రిజెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు ఏం తప్పు చెప్పిన ఆన్సరు, క్వశ్చన్స్ అవే కదా. అంటే నేను క్వశ్చన్స్ క్లారిటీ తీసుకోకుండా ఆన్సర్ చేయడం ఏమైనా మిస్టేక్ అయిందా ఏమో మరి నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ విన్నారు కదా. సో మనం ఇందులో జస్ట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇప్పుడు మాట్లాడుకుందాము. దాన్ని బట్టి మనము నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎట్లా అటెండ్ అవ్వాలి ఏందనేది మీకు కూడా అర్థమైపోతుంది. అంటే మీ ఇంటర్వ్యూలో మీరు ఎలా పర్ఫార్మెన్స్ ఇవ్వాలనేది మీకు తెలుస్తుంది. సో నేను ఫస్ట్ నా నెగిటివ్స్ గురించి మాట్లాడదాము. నేను చేసిన కొన్ని నెగిటివ్ థింగ్స్ ఏంటంటే డ్రెస్ సెన్స్ ఎందుకు అని చెప్తున్నా అంటే, యాక్చువల్గా డ్రెస్ సెన్స్ కొద్దిగా మ్యాటర్ ఏం కాదు మన ఇంటర్వ్యూలో. బట్ మనం కొద్దిగా అపియరెన్స్ కూడా మంచిగా ఉండాలి. అందరూ ప్లెయిన్ షర్ట్స్ వేసుకొని, టక్ వేసుకొని, షూస్ వేసుకొని వెళ్ళారు. మనము డ్రెస్ సెన్స్ అంత మ్యాటర్ కావాలని చెప్పి నేను నార్మల్గా చెక్ షర్ట్ వేసుకున్నా, నార్మల్ ప్లెయిన్ ప్యాంట్ వేసుకొని కింద షూస్ వేసుకున్నా. ఇన్షర్ట్ ఏమి వేయలేదు, అవసరం లేదు, మనకి బెల్ట్ లేదు. నేను తెచ్చుకోవాలి. యాక్చువల్గా మన క్వశ్చన్స్ మీద ఉంటుందిలే వీసా అని నేను అది కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన నిజానికి. నెక్స్ట్ అది నా ఫస్ట్ డ్రెస్సింగ్ సెన్స్. అండ్ నా సెకండ్ నెగిటివ్ థింగ్ ఏంటంటే, క్వశ్చన్స్ నాకు కొద్దిగా క్లారిటీ లేనప్పుడు ఆన్సర్ చేయడం తప్పు. సో నేను కన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది, ఇంకోసారి రిపీట్ చేయమని అడగాల్సింది. అండ్ అది నా థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్లో నేను చేసిన మిస్టేక్ అది. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే, తను హాయ్ జెంటిల్మెన్ అని గ్రీట్ చేసినప్పుడు నేను కూడా అంతే పాజిటివ్ రెస్పాన్స్తో హాయ్ ఆఫీసర్, గుడ్ మార్నింగ్ అని చెప్పాల్సింది. నేను హాయ్ మ్యామ్ అని చాలా కంగారుగానే ఇట్లా వెళ్ళిన కౌంటర్ మీద ఇట్లా నిల్చుని ఇట్లా ఉంటే మనం నిల్చుని కూర్చొని కూడా ఉండదు. కౌంటర్ మీద ఇట్లా చేతులు పెట్టేసిన హాయ్ మ్యామ్ అని చెప్పి ఇట్లా కొద్దిగా కంగారుగానే చెప్పిన నేను. సో అది కూడా ఏమైనా నెగిటివ్ అయ్యి ఉండొచ్చు, నా అజంప్షన్స్ ఇవి. అంటే నేను నా ఇంటర్వ్యూ ఎప్పుడైంది తెలుసా, జూన్ 14th రోజు అయింది. జూన్ 14th 10:15 నా స్లాట్. ఇది సంగతి. అట్లా ఇవి నా నెగిటివ్ పాయింట్స్ నాకు అనిపిస్తుంది. అండ్ లిటరల్గా నేను చేసిన మిస్టేక్ ఏందో నాకు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇవి నా నెగిటివ్ థింగ్స్ ఏమో నేను అజమ్ చేసుకుంటున్నా. నాకు తీసుకున్న ఇంటర్వ్యూయర్ ఏమో అమెరికన్ లేడీ. అండ్ చాలా పాజిటివ్గానే ఉండే, తను మంచిగానే అప్రూవ్ చేస్తుంది. మన పర్ఫార్మెన్స్ బట్టే రిజెక్షన్స్ అయినట్టు నాకు కూడా అనిపిస్తుంది. కానీ నేను చెప్పిన ఆన్సర్స్ మాత్రం అన్నీ ట్రూ అని, అంటే ఎక్కడ రిజెక్ట్ చేయడానికి స్కోప్ లేకుండా ఉండే. బట్ మరి ఎక్కడ తప్పు పోయిందో నాకు కూడా అర్థం కాలేదు. హౌఎవర్ ఇక ఏదో ఒకటి అయిపోయింది, అప్రూవ్ రిజెక్ట్ అయిపోయింది ఇక. కానీ లిటరల్గా ఆ ఇంటర్వ్యూ అయిపోయిన ప్రతి సెకండ్, ప్రతి డే నాకైతే తన ఫేసు, తను అడిగిన క్వశ్చన్స్ ఇవే రిపీట్ ఉన్న మైండ్లో. నేను అంటే పడుకునేటప్పుడు కూడా ఇవే ఆలోచనలు, అయ్యో ఎక్కడ మిస్టేక్ చేసి ఉంటా, అసలు ఏ క్వశ్చన్ రాంగ్ చెప్పి ఉండొచ్చు, నాకు అడిగాను కూడా అంత పెద్ద క్వశ్చన్స్ కాదే, అంతగా ఆలోచించడానికి ఏమైనా తప్పుగా క్వశ్చన్స్ విని ఏమైనా తప్పుగా ఆన్సర్ చెప్పినా అని ఇవే అనిపిస్తుంది. సో ఇట్లా జరిగింది మన ఇంటర్వ్యూ. సో ఫైనలీ రిజెక్షన్ అయితే చూసిన.
ఇక రిజెక్షన్ అయిన తర్వాత నా ఫ్యూచర్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అక్కడ ప్లేస్మెంట్స్ని కూడా వదులుకొని వచ్చిన. ఇప్పుడు నాకు కంట్రీకి వెళ్ళడానికి వీసా లేదు అండ్ ప్లేస్మెంట్స్కు అప్లై చేయాలి. మళ్ళీ ఇప్పుడు ప్లేస్మెంట్స్ అంటే బయట జాబ్స్ అప్లై చేయాలి అంటే మన చేతిలో ఒక ఆల్టర్నేట్గా జాబ్ కూడా లేదు. నా సిచ్యువేషన్ ఏంటో నాకే అర్థం కావట్లేదు కంప్లీట్గా. సో ఇట్లా జరిగింది. ఇక నేను యూఎస్ఏ వెళ్ళనా అనేది చూడాలి. ప్రజెంట్ అయితే మళ్ళీ స్లాట్స్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ అప్లై చేయాలి, అట్లా ఏదో ఉంటుంది కథ. ఇక మన రిజెక్షన్ అయ్యేసరికంటే మనం చాలా డిసప్పాయింటెడ్గా ఉండే. ఎందుకంటే మస్తు హోప్స్ పెట్టుకొని ఉన్నాం. ఆల్మోస్ట్ నా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి 1 year కింద నేను స్టార్ట్ చేసిన. ఎంత స్ట్రగుల్ చేసినో, ఎన్ని ఎగ్జామ్స్ రాసిన, ఎల్ఓస్ అని తిరగడము, పెద్ద సోది ఉంటుంది. ఇది అంతా ఇట్లా సెకండ్స్లో అయిపోయే విషయం అసలుకే కాదు. స్లాట్స్ కోసం నేను లిటరల్గా ఈ June 14th స్లాట్ కోసం నేను 1 week మొత్తము నిద్ర లేకుండా ల్యాప్టాప్ పట్టుకొని ప్రతి సెకండ్ చూస్తుండాలి. ఎందుకంటే ఎప్పుడు స్లాట్స్ ఓపెన్ అయితే తెలియదు. మనము అంత అలర్ట్గా ఉండాలి స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు. ఆల్మోస్ట్ నాకు మేలో ఆల్రెడీ నేను పడుకొని నా స్లాట్స్ని మిస్ చేసుకున్నా. మా ఫ్రెండ్స్ అందరికీ మేలోనే స్లాట్స్ దొరికినాయి, అంటే నాకు తెలిసిన వాళ్ళకి. నేను అప్పుడు మేలో కొద్దిగా అప్పుడు నా ఫోన్ సైలెంట్లో ఉంది, ప్లస్ నాకు స్లాట్స్ మిస్ అయిపోయినాయి. అది జరగడం వల్ల నేను జూన్ స్లాట్స్కి కొద్దిగా చాలా అలర్ట్గా ఉండే. సో 1 week మొత్తం అలా చూస్తుండగానే స్లాట్స్ బుక్ చేసుకున్నాను. నేను కన్సల్టెన్సీ వాళ్ళకు కూడా అడగలేదు, వెంటనే నేను బుక్ చేసుకున్నా స్లాట్స్. వాళ్ళు కూడా బుక్ చేస్తారు చెప్తే, బట్ నేను చూసినప్పుడు ఓపెన్ అయ్యిండే కాబట్టి అలా అయింది. సో మన ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి నాకే అస్సలు అర్థం కావట్లేదు. సో మనం ఆగస్ట్ వరకు వెయిట్ చేస్తే నా ఫ్యూచర్ అప్డేట్ ఏంటో మీకు తెలుస్తుంది. చూడాలిగా ఏమవుతుందో. ఎనీహౌ నా ఎక్స్పీరియన్స్ మీకు అంతో ఇంతో హెల్ప్ అవుతుండొచ్చు. అండ్ నేను చేసిన మిస్టేక్స్ని కూడా మీరు అవాయిడ్ చేయండి, అంటే మీ ఇంటర్వ్యూలలో. అండ్ కొద్దిగా వెళ్ళేటప్పుడు కొద్దిగా డ్రెస్సింగ్స్ కూడా మంచిగా వేసుకోండి. అది కూడా ఒక చేసిన మిస్టేక్ ఏమో చెప్పలేం. వాళ్ళు దేని బేసిస్ మీద రిజెక్ట్ చేస్తారో కూడా. నా ఆన్సర్స్ బేస్ మీద రిజెక్షన్కి అయితే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే నాకు అడిగిన క్వశ్చన్ చాలా జనరల్ క్వశ్చన్స్ అవి. వై దిస్ యూనివర్సిటీ, వై మాస్టర్స్, వై యూఎస్ఏ, ఇలాంటి క్వశ్చన్స్కి నేను చెప్పిన ఆన్సర్ వాళ్ళకి కన్విన్సింగ్గా ఉండకపోతే రిజెక్షన్ అవుతుంది. బట్ నాకు ఆ క్వశ్చన్సే అడగలే కదా. ఓకే, మనము ఇట్లా చెప్తుంటే గంటలు అవుతుంది వ్లాగ్. సో ఇది మన F1 వీసా ఇంటర్వ్యూ. సో నా చేతిలో ఆ గ్రీన్ స్లిప్ పెట్టేసింది, పాస్పోర్ట్ ఇచ్చేసింది. సో మా ఫ్రెండ్ వాడికి చెప్పిన నేను బయట ఉన్నప్పుడు, అరే నా చేతిలో పాస్పోర్ట్ కనిపించింది అనుకో, రిజెక్ట్ అయినట్టు, పాస్పోర్ట్ లేకుంటే యాక్సెప్ట్ అయినట్టు అని అనుకున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయినా కదా. సో నా ఇంటర్వ్యూ అయిపోయింది. నేను గ్రీన్ స్లిప్ పట్టుకొని నా ఫైల్స్లో అంటే కనిపించకుండా, పాపం అంటే నాలాగని చూసిన వాళ్ళు ఉంటారు కదా, క్యూలో చూసి కొంత టెన్స్గా ఫీల్ అవుతారని చెప్పి నా గ్రీన్ స్లిప్ అనే ఫైల్ కింద ఇట్లా పెట్టేసి పాస్పోర్ట్ అనేది ఇట్లా కనబడకుండా పెట్టి నేను బయటకు వస్తున్నా. అది ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిపోయినా కూడా నేను నార్మల్ నవ్వుకుంటూనే బయటకు వస్తున్నా. బయటకు వచ్చేసిన నేను, మా ఫ్రెండ్ గారు నన్ను చూసిండు, అక్కడ నుంచి దూరం నుంచి చూసి ఏమైంది అని చెప్పి అడుగుతున్నాడు. అక్కడ నుంచే ఇట్లా సైన్స్ చేస్తున్నాడు, ఏంటి ఓకేనా అది ఇదా అని. నేను ఇట్లనే నవ్వుకుంటూ వస్తున్నా, ఆగు నేను చెప్తా అని. అయితే ఇక వాడు చాలా హ్యాపీ, అంటే వాడు ఇక ఫోన్లో ఏదో ఫోన్ పట్టుకున్నాడు. వాడు ఫోన్ పట్టుకొని ఏదో మెసేజ్ టైప్ చేసి పెట్టుకున్నాడు రెడీగా. నేను అది ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు నా వీసా అప్రూవ్ అయిపోతుంది అంటే. నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా, అంటే చూసి ఉంటారు కాబట్టి అట్లా అంత నమ్మకం మీద ఉండే నేను ఎట్లయినా క్రాక్ చేసేస్తా అన్నట్టు. ఈవెన్ మా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా వచ్చేస్తాయిలే, వాడికి వచ్చేస్తే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా అంత నమ్మకం మీదనే ఉండే. ఈవెన్ మా పేరెంట్స్ కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండే నాకు వచ్చేస్తుంది అని చెప్పి. బట్ నేను నా మైండ్లో కూడా రిజెక్షన్ అనే థాటే లేదు. ఓవర్ కాన్ఫిడెంట్ అంటారో మరి ఏమంటారో తెలియదు. ఇక వీసా అప్రూవ్ అయిపోతే మనం ఇట్లా ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలి, లగేజ్ ఏమేమి ప్యాక్ చేసుకోవాలి ఒకసారి చూడాలి, ఏదో పెద్ద కథ ఉంటుంది అది ఇది అనుకున్నా. ఇక రిజెక్షన్ అనేసరికంటే నా మైండ్లో అసలు నా ప్లాన్స్ అన్నీ ఇట్లా ఫ్లాప్ అయిపోయినాయింది. నాకు అసలు ఏం అర్థం కాలేదు ఒక 2-3 minutes బయటకు వచ్చేంత వరకు. ఇక మా ఫ్రెండ్ గారు కూడా, అయ్యో అవునా రిజెక్ట్ అయిపోయిందా, వస్తుంది అనుకున్నారా నీకు అది ఇది అని అంటున్నాడు. ఏం చేస్తాం రా, మన చేతిలో లేదు. నాకు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా నార్మల్ వే.
ఆ రిజెక్షన్ అవ్వడానికి రీజన్స్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు, అది ఇదని చాలా బాగానే చెప్పిన. ఏమైనా అప్పుడప్పుడు ఇలాంటివి అయితే మనకి రీజన్ లేకుండా రిజెక్ట్ అవ్వడం అంటారో మరేమో నాకు కూడా తెలియదు. బట్ సమ్హౌ మనకి 1% ఉన్న లక్ ఉండాలి ఆ వీసా రావాలంటే. మనకు మేబీ లక్ లేదనుకుంటా. ఇలా అయిపోయింది మరి. బట్ ఆ రిజెక్షన్ అయిన తర్వాత మనకి ఎంత సపోర్టివ్గా ఉన్నారు మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ, మన మైండ్ ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిజెక్షన్ అయిన తర్వాత మనకి ఆ సపోర్ట్ రాకుంటే డిప్రెస్గా ఫీల్ అయిపోవడము ఇట్లా జరుగుతుంటాయి. బట్ మా పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. నాకు అసలు ఇంత 1% కూడా ఎక్కడ రిగ్రెట్ లేకుండే. ఈవెన్ మా డాడీకి ఫోన్ చేసి చెప్తే వెంటనే ఏమన్నా తెలుసా, 1000 రూపీస్ నాకు ఫోన్పే చేసి మంచి తినేసి రారా అన్నాడు. సో అంత సపోర్టివ్గా ఉంటారు. సో ఆ సపోర్టు ఎవరిదైనా, ఈవెన్ మీ చిల్డ్రన్ది ఎవరన్నా ఇంటర్వ్యూ అలా రిజెక్ట్ అయితే కూడా మీరు ఆ నెగిటివ్గా ఉండకండి. ఇట్లా పాజిటివ్ ఇస్తేనే వాళ్ళు కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. చెట్ల కింద కూర్చున్నా అన్ని చీమలు దోమలు అన్నీ ఉన్నాయి, మనకు తప్పట్లేదు వీడియో షూట్ చేయడం. లైటింగ్ వచ్చిందని చెప్పి నేను వీడియో ఆన్ చేసిన, మధ్యలో లైటింగ్ పోయింది. ఇక చూస్తున్నారా, ఇటు సైడ్ అంతా కొద్దిగా బ్రైట్గా ఉంది, ఇటు సైడ్ అంతా అన్బ్రైట్గా ఉంది. ఇట్లా ఉంటుంది వీడియో షూట్ చేయాలంటే. మస్తు ఆలోచిస్తే నేను ఒక వీడియో షూట్ చేయడానికి. సరే, సో ఇలా అయిపోయింది. బట్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా రిజెక్షన్ అయిన తర్వాత కూడా అంత సపోర్టివ్గా ఉండి నాకు ఇంకోసారి క్రాక్ చేయవచ్చులే, నువ్వు ఎందుకంత వరీ అవుతున్నావు అది ఇదని. ఓకే, మనం ఇంకోసారి ఇంటర్వ్యూకి అప్లై చేద్దామా, అసలు ఇక్కడనే జాబ్ చూసుకుందామా అనే థాట్లో ఉన్నా నేను. సో చూద్దాం, ఇంకొకసారి ఒకవేళ నా వీసా అప్రూవ్ అయితే ఆ వీడియో పెడతా, రిజెక్ట్ అయినా ఆ వీడియో ఉంటుంది. యూ డోంట్ వరీ, అన్నీ నా ఛానల్లో అప్డేట్స్ వస్తుంటాయి. బాయ్ బాయ్.